అందరికీ నమస్కారం. బాగున్నారా? నేను చైతన్య. వెల్కమ్ టు అందమైన కుటుంబం. నేను ఆమ్లెట్ వేస్తున్నాను. ఆమ్లెట్ వేసేటప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది, ఒక సంఘటన. మేము పెళ్ళైన దగ్గర నుంచి మా మమ్మీ వాళ్ళ దగ్గరే పక్క గల్లీలో ఉండేదాన్ని. మా ఆయనకు బాక్స్ పెట్టించి పంపించేసి వంట చేసిన కర్రీ పట్టుకొని వచ్చి కర్రీ మా మమ్మీకి ఇచ్చేసి మా మమ్మీ వండింది తినేదాన్ని. అలా జరుగుతూ ఉండేది. ఒకరోజు మేము బయటికి వెళ్ళాము, మా ఆయన నేను. వచ్చాము మధ్యాహ్నం, ఆఫ్టర్నూను. రాగానే మమ్మీ వంట చేసింది, మాకు భోజనం పెట్టింది. మేము తినేసాము. తిన్నాక మీ అమ్మ చేసిన ఫిష్ ఫ్రై బాగుంది అని మా ఆయన అన్న. అంటే నాకు తెలియకుండా మా మమ్మీ ఫిష్ ఫ్రై ఎప్పుడు పెట్టింది మా ఆయనకి అని నేను అనుకున్నాను. మమ్మీ నువ్వు ఆయనకి ఫిష్ ఫ్రై అంట పెట్టావు, ఎక్కడిది మమ్మీ అని అడిగాను. నేను ఫిష్ ఫ్రై ఏం పెట్టలేదు కదమ్మా, నీకు ఆయనకు సేమే వేసాను కదా అంది. అప్పుడు అది ఆమ్లెట్ అండి అని అన్నాను. నేను తిందైతే ఆమ్లెట్, మరి మీకేం వేసిందో నాకు తెలియదు, నేను ఆమ్లెట్ తిన్నాను అంటే మా మమ్మీ అంది ఇద్దరికి ఆమ్లెటే వేసి పెట్టాను, సంథింగ్ ఏదో కర్రీ వండింది, ఆమ్లెట్ వేసి పెట్టింది ఇద్దరికి. అందులో 4 ముక్కలు చేసింది, పెద్ద ఆమ్లెట్ వేసి 4 ముక్కలు చేసింది. దాన్ని చూసి ఆయనే ఫిష్ ఫ్రై అనుకున్నాడంట. టేస్ట్ కూడా ఫిష్ ఫ్రై లాగానే ఉంది అత్తయ్య, చాలా బాగుంది అన్నాడు. మా మమ్మీ ఇప్పటికి కూడా గుర్తు చేసుకొని నవ్వుతుంది, నేను ఫిష్ లేకుండా ఫిష్ ఫ్రై చేసి పెట్టాను అని. ఆయన్ని కూడా నేను అప్పుడప్పుడు ఆట పట్టిస్తూ ఉంటాను, మీకు ఫిష్ ఫ్రైకి ఆమ్లెట్కి తేడా తెలియకుండా అయిపోయిందంటే, లేదు అత్తయ్య వేయడమే చాలా టేస్టీగా వేసింది, అది ఫిష్ ఫ్రై లాగానే ఉంది, అందుకని నేను ఫిష్ ఫ్రై అనుకున్నానని ఇప్పటికి కూడా అలానే అంటాడు. కానీ నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు హెల్త్ బాగాలేకపోయినా ఎక్కడికైనా బయటికి వెళ్ళి వచ్చినా కూడా మమ్మీ మేము వస్తున్నాం అనగానే మా కొరకు వంట చేసి పెట్టేది. కానీ ఇక్కడికి వచ్చి నేను మా మమ్మీని ఎంత మిస్ అవుతున్నానంటే, మా మమ్మీ వంటను, మా మమ్మీని మిస్ అవుతున్నాను. ఇక్కడ జ్వరం వచ్చినా హెల్త్ బాగాలేకపోయినా నేనే చేసుకొని పిల్లలకి పెట్టాలి. అది కాకుండా ఎటన్నా బయటికి వెళ్ళి వచ్చినా కూడా ఏ టైం అయినా కూడా వంట చేసి పెట్టాలి. కానీ అక్కడ అలా కాదు. మా మమ్మీ అయితే నన్ను చాలా బాగా చూసుకుంది అసలుకి. ఓన్లీ వంట విషయంలోనే కాదు, నాకు ఏదైనా చిన్న బాధగా అనిపించినా కూడా వెళ్ళి మా మమ్మీతో షేర్ చేసుకునేదాన్ని. అలాగే మా మమ్మీ కూడా నాతో ప్రతి ఒక్క విషయం షేర్ చేసుకునేది, తన బాధనైనా సంతోషాన్నైనా ప్రతి ఒక్కటి నాతో షేర్ చేసుకునేది. నేను కూడా అంతే, నేను కూడా సంతోషాన్ని బాధని మా మమ్మీతో షేర్ చేసుకునేది వాళ్ళం. పెళ్లి చేయగానే ఆడపిల్ల అంటే అక్కడ పిల్లవి ఇక్కడ పిల్లవి కాదు అంటారు. కానీ నేను పెళ్ళై ఇన్ని సంవత్సరాలైనా కూడా ఈ 3 years నేను ఇక్కడికి వచ్చి మా మమ్మీకి దూరం అయ్యాను. కానీ ఆడపిల్ల ఈడిపిల్ల అని ఏం లేదు, 2 ఇంట్లల్లో నేనే, మా ఆయన దగ్గర నేనే, మా మమ్మీ వాళ్ళ ఇంటికాడ నేనే. మా అన్నయ్య కూడా చాలా బాగా చూసుకునేవాడు నన్ను. ఎప్పుడు చిన్నదాన్నే, చిన్న మాట అంటే అలగడం, అదైతే బాగా ఉండేది. మళ్ళీ బతిమలాడుకునే వాళ్ళందరూ. నాకు ఇప్పుడు వాళ్ళందరినీ మిస్ అయిపోతున్నాను. మా మమ్మీ అయినా మా డాడీ అయినా మా బావని కానీ మా ఆయన్ని కానీ పేరు పెట్టి ఎప్పుడు పిలవరు, అయ్యా అని పిలుస్తారు వాళ్ళు. అక్కను నన్నేమో మమ్మీ అని పిలుస్తారు. వాళ్ళ ప్రేమను నేను చాలా మిస్ అవుతున్నాను. నాలాగా పుట్టింటి ప్రేమను ఎంతమంది అయితే మిస్ అవుతున్నారో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో అయితే మా ఆయన తీస్తున్నాడని నాకు తెలియదు. మా ఆయన్ని ఊరించడానికి నేను అలా పెద్ద పెద్ద ముద్దలు పెట్టుకొని తింటున్నాను. ఆయనే ఏదో ఫోన్లో ఎడిటింగ్ చేస్తున్నాడో ఏం చేస్తున్నాడో అనుకొని ఆయన ఊరించుకుంటూ నేను తింటున్నాను. ఆయన అయితే వీడియో తీస్తూ నాతో మాట్లాడుతున్నాడు. నాకు తినేటప్పుడు తెలియలేదు ఇలా తిన్నానా అని, ఆయన ఎక్కిరించడానికి తిన్నాను. కానీ నాకే ఏదోలా ఉంది ఆ తిండిని చూస్తుంటే. మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. నా అనుభవం మీతో పంచుకోవడానికి చిన్న వీడియో చేశాను. అలాగే వీడియో చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.